పోరాటాల కిల్లా బొడ్డపాడు గ్రామ కామ్రేడ్ కుమారన్న జయమ్మ వారసురాలు కామ్రేడ్ ఎంత మంచిగా సాగుతుందంటే శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు పంచాయతీ తంగినవానిపేటకు గత 4 సంవత్సరాలుగా నీరు లేదనేసి అనేక ఇబ్బందులు పడుతూ అనేక దగ్గరలో వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళు ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, జీవించే హక్కు కావాలంటే మనిషి జీవించాలంటే తాగునీరు ఎంత ముఖ్యమో ఆ తాగునీటి సమస్య మీ పక్క కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి తంగినవానిపేటలో ఉన్నది. ఇప్పుడు ఆ సమస్యని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున వెంటనే ఆ సమస్య లేకుండా చూసి ఆ వాటర్ సప్లై చేయాల్సిందిగా, ఇంటింటికి కొలాయిలు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే డయేరియా ప్రబలి అనేక వ్యాధులతో సతమతమవుతున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అదే ఎస్సీ స్ట్రీట్లు ఉన్నాయి. ఆ ఎస్సీ స్ట్రీట్లలో కూడా దినసరి కూలీలు వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి పనికి వెళ్తే వాళ్ళ పొట్టదికి పూట కోసం అనేక పనులు చేసుకుని వస్తున్న క్రమంలో నీటి సమస్య అనేది చాలా విపరీతంగా ఉన్నది. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని మేము కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం కూడాను ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తాగునీరు సమస్యను ఎండాకాలం అందిస్తే ఆ ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు అనేది తన పనిని జీవనోపాధి సాగించుకోవడానికి మీరు సహకరిస్తారనేది, ఈ విధంగా తంగినవానిపేటకి నీరు తక్షణమే అందించాలనేది మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ, నా పేరు కుసుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి.